రాష్ట్రంలో 50 ఏళ్లు నిండిన ఎస్సీ బీసీ మైనారిటీ మహిళలు 20 లక్షల మందికి పైగా ఉన్నారు. కనీసం అంటే నెలకు 4,000 రూపాయలు చొప్పున వీళ్ళకి ఇస్తే పెన్షను సంవత్సరానికి 9,600 కోట్లు కావాలి. ఫస్ట్ ఇయర్ ఎగరగొట్టేసినాడు, ఒకరికి ఇలా రెండో సంవత్సరం కూడా ఎగరగొడతా ఉన్నాడు. కానీ ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం నేలకు మందం అని బెదిరింపు. పైగా అన్నిటికన్నా దారుణం ఏంటంటే ఇచ్చే పెన్షన్లు తగ్గించేసినాడు. ఈయన ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఎలక్షన్ జరిగే నాటికి మార్చిలో ఈయన ఎలక్షన్కు పోయే నాటికి 66,34,742 పెన్షన్లు ఉంటే నిన్న జూన్లో పెన్షన్ అంటే ఈ నెలలో ఇచ్చిన పెన్షన్లు ఎంతమందికి అంటే 61,45,000 మందికి. అంటే 5 లక్షల పెన్షన్లు తీసేసినాడు. ఎలక్షన్లో పోయే నాటికి 66,34,742 పెన్షన్లు ఉంటే మార్చ్ 2024లో సంవత్సరం తిరిగేసరికి ఒక్కరికి కొత్త పెన్షన్ ఇవ్వకపోగా ఉన్న పెన్షన్లు 5 లక్షల పైన 5 లక్షలు తగ్గించేసినాడు. నిన్న జూన్లో ఇచ్చిన డిస్పర్స్డ్ అమౌంట్ ఎంత అని చూస్తే 61,48,697 పెన్షన్లు. మరి కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా ఉన్న పెన్షన్లు 5 లక్షలు పీకేసి 50 ఏళ్ళు నిండిన వాళ్లకు కొత్తగా మళ్ళా అదనంగా మళ్ళా పెన్షన్ ఇస్తానని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో మాట చెప్పి ఆ రకంగా ఆ ఎస్సీ బీసీ మైనారిటీ మహిళలకు కనీసం అంటే 20 లక్షల మందికి వాళ్లకు మోసం చేసి వాళ్లకు ఇవ్వకపోగా మళ్ళా ఏమంటాడు, నేను ఇచ్చేసినాను, ఎవరైనా ప్రశ్నిస్తే నాలుక మందం అని బెదిరింపు.